హాయ్ అండి అందరికీ. నేను మీ సంధ్య కలెక్షన్స్ అండ్ హోమ్ ఫుడ్స్. ఇట్స్ మీ సంధ్య. నిన్న మార్కెట్ వెళ్ళి వచ్చేటప్పుడైతే తాటి ముంజలు అయితే తీసుకొచ్చేసానండి. ఇవన్నీ మనం నిన్న పెట్టిన పికిల్స్. మార్కెట్ నుండి రాగానే పికిల్స్ అన్ని ముక్కలన్నీ క్లీన్ చేసి ఆరపెట్టేశాను చెమ్మంతా పోవడం కోసం అనేది. ఎందాక వచ్చింది సంధ్యమ్మ? ఎంతవరకు వచ్చింది? అది తాలింపులు అయిపోయినాయి, చల్లగా అయితే మనం పొడులు అయిపోయినాయి, తాలింపులు అయిపోయినాయి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయిపోయింది. ఏం పెడుతున్నావు ఇలా? ఈరోజు ఉప్పావ నూలవకాయ అంటే మనం ఉప్పావ అంటాం కదా, అది. ఓకే ఓకే. ఉప్పావ రెండు పికిలు, కొంచెం ఆయిల్ చల్లగా కావాలి. ఇదొక పికిల్కి ఇదొక పికిల్కి. ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా కట్టాను. ఉప్పావకి కూడా ప్రిపరేషన్ అయిపోయింది. అది పక్కలు తూర్చి క్లీనింగ్ చేసి పెట్టాము. క్లీనింగ్ కూడా అయిపోయింది. కలపాలి. ఆయిల్స్ చల్లగా అయిపోతే మా దగ్గర స్పెషల్ ఏంటంటే తెలంగాణలో వేడి నూనె చల్లగా చేసి పికిల్స్ పెడతాము. పచ్చి నూనె యూజ్ చేయము. ఒకవేళ పచ్చి నూనెతో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పై నెంబర్ ఇచ్చేస్తాము, ఆర్డర్ పెట్టేసుకోండి. మన ఛానల్ ఏమైతే చేంజ్ చేసాం కదా, ఇక్కడైతే నేను ఏం చెప్తున్నా అంటే మన ఛానల్ నేమ్ చేంజ్ చేసేది కదా, అదే అని చెప్పేసి సబ్స్క్రైబ్, లైక్ చేయండి, కామెంట్. థ్యాంక్ యూ. పికిల్స్ పెట్టడం కంప్లీట్ అయిపోయాక ఎందులో అయితే తీయాలి అంటే స్టీల్వి కదండి, మళ్ళీ పాడైపోతాయి కదా, అందులో పెట్టడం వల్ల పికిల్స్ అన్నీ పెట్టడం కంప్లీట్ అయ్యాక ఇందులోకి తీసేదాన్ని క్లీన్ చేసేసి స్టోర్ చేసి పెట్టేస్తున్నానండి 3 డేస్కి. మళ్ళీ కలిపి టేస్ట్ చేశాక ఎవరైతే ఆర్డర్స్ ఉన్నాయో ఆర్డర్స్ని అన్ని డిస్పాచ్ చేసి పంపించేస్తాము. ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసేసుకోండి. పికిల్స్తో పాటు స్నాక్స్ పొళ్ళు కూడా మన దగ్గర ఉంటాయి. ఇప్పుడైతే ప్రజెంట్ ఆవకాయ, ఉప్పవకాయ, స్వీట్ పికిల్, అల్లపావ అయితే మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయండి. ఏమైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, చేసి పంపించేస్తాము. పికిల్స్ పెట్టడం కంప్లీట్ అయిపోయాక బాక్స్లోకి ఎత్తేటప్పుడు మాత్రమే వెల్లుల్లి వేసేస్తానండి, ఫ్రెష్గా ఉంటుంది. ఏ పికిల్స్ ఆర్డర్స్ ఉంటే అవే ప్రిపేర్ చేస్తాము. ఇక్కడ కంప్లీట్ అయిపోయాక ఫ్రెష్ అయ్యేసి వచ్చేసి మార్నింగ్ తెచ్చిన తాటి ముంజలు అయితే ఉన్నాయి కదండి, అవి అయితే తింటున్నాము. ఈ సీజన్లో ఎంతమంది తాటి ముంజలు తిన్నారో ఒక కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. బాడీ కూడా చాలా చలవ చేస్తుంది.